నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్స్ కి సంబంధించిన అనేక రకాల ఆసక్తికరమైన విషయాలను వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే రామచంద్రమూర్తి గారు. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. బాగున్నారా? రామచంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి, ఇంట్రాడే ట్రేడింగ్, ఈ రెండు ఉన్నాయి. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు ఇంట్రాడే మంచిది కాదంటారు, ఇంట్రాడే చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచిది కాదంటారు. అసలు ఎవరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి, అదేవిధంగా ఎవరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి? సో దీని గురించి మీ అనుభవపూర్వకంగా విశ్లేషించగలరు. విష్ణు గారు, అంతకు మనకి తెలిసిన ఒక పాత సామెత ఉంది, ఇది చెప్పాలంటే చెప్తున్నాను. జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులని వేస్తుందని. అవునవును. ముందు మన దగ్గర జుట్టు ఉండాలి, అంటే ఏంటంటే క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ ఉండాలి ఫస్ట్. ఈ క్యాపిటల్ లేని వాళ్ళు ఇంట్రాడే అని అసలు ఆ ప్రొడక్ట్స్ అనే దాన్ని కరెక్ట్గా ఉన్నాయి, కానీ దాన్ని అర్థం చేసుకోవడం తప్పు ఉంది. అసలు ఇంట్రాడే అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటని. ఇంతకు ముందు వాటిలో ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఒకసారి చెప్తాను, దయచేసి మీరు ఈ రెండింటిని క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అంటే మనము అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మీరు హ్యాపీగా ఐఎమ్ ఇన్వెస్టర్ అని ఫీల్ అవ్వండి. అవి డివిడెండ్ ఇవ్వాలి, ఈల్డ్ రావాలి, గ్రోత్ ఉండాలి, ఫైనాన్షియల్ గ్రోత్ ఉండాలి, సెక్టార్స్లో టాప్ 1 to 3 పొజిషన్స్లో ఉంటారు. మీరు ఏదైతే కంపెనీలో పెట్టేసుకొని మీ ఇష్టం వచ్చిన కంపెనీలో అనాలిసిస్ లేకుండా పెట్టేసుకొని నేను ఇన్వెస్టర్ అని అనొద్దు. ఓకే, ఇది నా పర్సనల్ పాయింట్. ఐఎమ్ నాట్ పబ్లిక్ అని, నేను ఏ కంపెనీని కూడా అగెనెస్ట్ కాదు. దయచేసి నా కన్వర్సేషన్ వేరేగా అర్థం చేసుకోవద్దు. నేను యాజ్ ఏ కస్టమర్ పాయింట్లో, నా కస్టమర్, నేను ఇన్వెస్టర్ అంటే కంపెనీస్ ఎలా ఉండాలంటే మ్యూచువల్ ఫండ్ అట్లీస్ట్ నాకు బ్యారోమీటర్, నువ్వు ఒకరిని ఫాలో అవ్వాలి, వాళ్ళు పెట్టే కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, అప్పుడు మీరు ఇన్వెస్టర్. ఫస్ట్ పాయింట్. సెకండ్, ట్రేడింగ్. ట్రేడర్ అంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఒక 5,000, 10,000, 20,000 పెట్టుకోవటం, ఈ కంపెనీస్ ఏమో లిమిట్స్ ఇస్తారు, అవి తీసుకోవటం, వాళ్ళేమో వాళ్ళు అడ్వైజ్ చేస్తుంటారు, అవి తీసుకోవటం, ఈ మూడింటిని మిక్స్ చేసేసి ఈ లిమిట్ తీసేసుకొని ట్రేడింగ్ చేసేస్తున్నాం అని అనుకుంటున్నారు. ఇది ట్రేడింగ్ కాదు. ట్రేడింగ్ అంటే దానికి ఒక స్టాప్ లాస్ ఉంది, టార్గెట్ ఉంది, దానికి ఎంట్రీ పాయింట్ ఉంది, ప్లస్ మనీ మేనేజ్మెంట్ ఉంది. సో మార్కెట్ని ఫస్ట్ బిఫోర్ 9 o'clock అర్థం చేసుకొని మార్కెట్ ఏంటి, మీరు ఒక 15-20 minutes దానికన్నా ముందుండి మార్కెట్ ఏంటి, ఏ కంపెనీస్ ఏమున్నాయి, ప్రీవియస్ క్లోజింగ్స్ ఎలా ఉన్నాయి, ఏది ఛాన్సెస్ ఉన్నాయి, టెక్నికల్గా మీరు అనలైజ్ చేయగలిగితేనే ఇంట్రాడే చేయగలరు. ఓకే, ఇప్పుడు డ్రైవింగ్ ఎగ్జాంపుల్ సార్, క్లచ్ ఉంది అందరికీ తెలుసు, ఏబీసీ క్లచ్ అందరూ ఉంది. ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ వచ్చి కూర్చొని కారు ఇగ్నిషన్ తిప్పుతాం, వెళ్ళిపోతుంది అంటే ఏమవుతాం, యాక్సిడెంట్స్ అయిపోతాయి. ఇప్పుడు మీకు ఆ డ్రైవింగ్ వచ్చు, కానీ మనంతటి మనం నేర్చుకుంటేనే డ్రైవింగ్ పర్ఫెక్ట్గా అవుతాం. ఆ డ్రైవింగ్ లాగానే ఇంట్రాడే కూడా అంతే. ఇంట్రాడే అంటే ఏంటంటే స్పీడ్గా డ్రైవ్ చేయటం. ఇన్వెస్ట్మెంట్ అంటే స్లోగా డ్రైవ్ చేయటం. బోత్ డ్రైవింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. రెండింటికి డ్రైవింగ్లో మనం కాన్షియస్గా ఉంటాం. ఇప్పుడు స్లోగా డ్రైవింగ్ ఉన్నాం, పడుకోం కదా, ఏం పడుకోం కదా, మనం డ్రైవ్ చేస్తున్నాం, స్లోగా అయినా స్పీడ్గా అయినా అలర్ట్గా ఉంటున్నాం, ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుంది అంటే చూస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే అడ్వాంటేజ్, మనం క్లారిటీగా చూడగలుగుతున్నాం, అబ్స్ట్రక్షన్స్ ఏమొస్తున్నాయి, ఏం జరుగుతుంది, మనం ఇంకా బెటర్ గా డెసిషన్ తీసుకోవచ్చు. విజన్ క్లారిటీగా ఉంటుంది, నెమ్మదిగా నిదానంగా వెళ్తున్నాం కాబట్టి. ఇంట్రాడేకి ఏమవుతుందంటే మనం 120-130 స్పీడ్లో వెళ్తున్నట్టు వేగంగా వెళ్తున్నాం, చిన్న గులకరాయి చాలు యాక్సిడెంట్ అయిపోతుంది. సో అది కాషియస్గా ఉన్న మనిషి, నువ్వు 120కి అలవాటు పడితే నువ్వు కంఫర్ట్గా చేసుకోవచ్చు. సో ప్రొడక్ట్లో తప్పలేదు, నీ మైండ్ సెట్. మనం ఇంట్రాడే ఇప్పుడు నేను 120 స్పీడ్లో వెళ్ళగలను అన్నప్పుడు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మన దగ్గర ఒక ఇన్వెస్టర్ ఉన్నారు, ఒక ఆయన దగ్గర ఇప్పుడు ఒక టెక్ మహీంద్రా ఉన్నాయి, ఒక 1000 shares, ఒక 500 shares ఉన్నాయి. ఆయన ఏమనుకున్నారు, టెక్ మహీంద్రా ఒక 1,500 టార్గెట్ అనుకున్నారు. ఏది ఒక 1 year స్పాన్లో టార్గెట్ వచ్చింది, ఇన్వెస్ట్ చేసుకున్నారు. సో టెక్ మహీంద్రా ఇస్ గుడ్ కంపెనీ. ఇప్పుడు ఏమైంది, ఆయనకు ఒక 2-3 days లీజర్గా ఉన్నారు, వర్క్ లేదు.
ఇప్పుడు ఆ టెక్ మహీంద్రా మార్కెట్ చూస్తుంటే టెక్నికల్గా ఏమైంది, సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అయింది. సో ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న 500 షేర్స్లో ఒక 100 షేర్స్ అక్కడ అమ్మేశారు అనుకోండి, మళ్ళీ 1 గంట 2 గంటలు చార్ట్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ పడింది. సో మార్కెట్ ఇండెక్స్ ఎప్పుడైతే నిఫ్టీ మైనస్లో ఉందో ఇవన్నీ ఇండెక్స్ స్టాక్స్ కాబట్టి ఇవి కూడా ఫాలో అవుతాయి. సో మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఒక 100 షేర్లు అమ్మేసేయండి, అది మళ్ళీ కింద డౌన్ లెవెల్లో కొనండి, అదే ఇంట్రాడే అవుతుంది. సో యూఆర్ ఎర్నింగ్ మనీ. నా పాయింట్లో ఏంటంటే మీరు ఇంట్రాడే చేయండి, ఇన్వెస్ట్ చేయండి, మనీ మేకింగ్ ఇంపార్టెంట్. యూ డోంట్ బి ఇల్యూజన్ దట్ ఐఎమ్ ఇన్వెస్టర్, ఐఎమ్ ఏ ట్రేడర్, బట్ అల్టిమేట్లీ హౌ మచ్ మనీ యూఆర్ ఎర్నింగ్. వీఆర్ హియర్ ఫర్ ఎర్నింగ్ మనీ. మనం ఇక్కడికి వచ్చిందే సంపాదిద్దామని. ఈ రెండింటికి తేడా ఏం లేదు. నువ్వు ఇన్వెస్ట్ అయితే ఏమైంది, ఇంట్రాడే అయితే ఏమైంది, డబ్బులు అని సంపాదించావు అల్టిమేట్గా. ఇప్పుడు చాలా మంది చాలా సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేసుకొని కూర్చున్నారు, ₹1 రాట్లా. వాళ్ళందరూ ఇన్వెస్టర్స్ కాదు. సో డెఫినేషన్ ఏంటంటే ఇన్వెస్టర్ అంటే అది గ్రోత్ రావాలి. గ్రోత్ రానప్పుడు ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్. అలాగే ఇంట్రాడే చేసావు, ఇంట్రాడేలో మీనింగ్ ఏంటి, లాస్ అయిపోయారంటే మీనింగ్ లేదు. ఇంట్రాడేలో మీరు 4-5 కాల్స్ చేసినప్పుడు అట్లీస్ట్ సక్సెస్ రేట్ అట్లీస్ట్ 70% ఉండాలి. సో అప్పుడు మీరు ఇంట్రాడేలో ఇది ఏదైనా బోత్ 2 పాయింట్ల కన్నా విష్ణు గారు నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు ఏమన్నా చేయండి, మీరు డబ్బులు సంపాదించినారా, ఆ విన్నింగ్ మైండ్ సెట్ మనకుంటే కార్ మనం 60లో వెళ్తాం, 100లో వెళ్తాం, సిచ్యువేషన్ బట్టి వెళ్తాం. సో బేసిక్గా ఇప్పుడు మార్కెట్ ఉంది. ఇప్పుడు మొన్న 2 years బ్యాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది. అప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ ఏమైపోయాం, ఈ ప్యానిక్. సో ఆ రోజు మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంతమంది అయినా కానీ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అంటారు. మేము చాలా ఇన్వెస్ట్ చేసామండి, మార్కెట్ క్రాష్ అయిపోయింది. ఇవాళ ఏమంటున్నాం, మార్కెట్ ఆల్ టైమ్ హై ఉంది. సో ఇవాళ ఇన్వెస్ట్ చేసాం కాబట్టి మేము సంపాదించామంటున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు ఒక టైం హారిజన్ ఉండాలి, ఒకటి కంపెనీ సెలెక్షన్ ఉండాలి, ఎంత ఎగ్జిట్ అనేది ఏంటని ఉండాలి, లేకపోతే డివిడెంట్ ఏమి ఉండాలి, రిటర్న్స్ ఏమి ఉండాలి, ఇవన్నీ మీకు క్లారిటీగా ఉండాలి. అది మీకు టైం ఇస్తుంది మీకు విజన్లో. తక్కువ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఇంట్రాడేలో ఏమవుతుందంటే ఇవన్నీ ఉండేవాడికి ఓన్లీ టెక్నికల్ చార్ట్ ఏం చెప్తుంది దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవాలి, ఫాస్ట్గా యాక్షన్ ఉండాలి. ఈ 2. థ్యాంక్ యూ సార్.